Hi to all, very good evening. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ ఇక నుండి నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా, నా లైఫ్ని నా కంట్రోల్లోకి తీసుకుంటా అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దామండి. ఈ క్యాండిల్ ద్వారా చూద్దాం వారి లైఫ్లో సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయో. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ సపోర్ట్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ముందుగా అయితే క్యాండిల్ని అయితే వెలిగిస్తున్నానండి. మీ యొక్క పర్సన్ అయితే వారి జీవితాన్ని అయితే వేరే వాళ్ళ చేతిలో అయితే పెట్టారండి. మిమ్మల్ని కాదు, వద్దు, నువ్వు నా లైఫ్లో ఉండొద్దు అనేసి. ఇప్పుడు మీకు చాలా, మీ నుంచి చాలా స్పేస్ అనేది తీసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళతోటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి, థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీ పర్సను మిమ్మల్ని తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా అయితే చేశారు. అంటే మీరుంటే వారితోటి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు, మీ వల్ల వారి యొక్క సంతోషం అనేది మిస్ అవుతుంది అనేసి వాళ్ళతోటి కలిసి ఎంజాయ్ చేయడానికి ఇలా చేశారు. మీ పర్సన్ అయితే ఒక ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్, అంటే ఎవరు ఏది చెప్తే అదే నమ్ముతారు, చిన్న పిల్లల మనస్తత్వం అండి. అది వెలుతురు అయితే చాలా చిన్నగా వస్తుందండి, ఇది అంత పెద్దగా అయితే ఏం రావట్లేదు. తన మైండ్ సెట్ అయితే చాలా వీక్ మైండ్ సెట్ అండి, స్ట్రాంగ్ పర్సన్ అయితే కాదు. ఎవరు ఏది చెప్తే అదే అయితే నమ్ముతారు. అంటే ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు. అంటే తన జీవితాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళ కంట్రోల్లో పెట్టుతారు, వాళ్ళ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటారు. వాళ్ళు ఏదన్నా పొగిడితే మాత్రం మీ పర్సన్ ముందుంటారనమాట. అంటే మీ యొక్క పర్సన్ చాలా హెచ్చులకు పోయే పర్సన్, దానివల్లనే తనకి కష్టాలు రావడం, తన లైఫ్లోకి వెళ్ళినందుకు మీకు ఈ కష్టాలు రావడం అయితే జరిగింది. తనైతే అంత స్టెబిలిటీ ఉన్న పర్సన్ కాదు. తను ఎప్పుడు కూడా ఒక సమూహం హెల్ప్ అయితే తీసుకుంటాడు. ఇక పడేసినవి అన్నీ కూడా ఇట్లా ఒక గ్రూప్ లాగా పడుతూ ఉన్నాయి అన్నమాట. ఇతరుల హెల్ప్ అయితే తీసుకుంటారండి. వారి జీవితాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ వాళ్ళు, లేదా వాళ్ళ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ వారి చేతిలో ఇతని లైఫ్ పెడతారు. వారికి మీరు నెగిటివ్గా ఉండడం వల్ల, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీకి మీరు నెగిటివ్గా ఉండడం వల్ల మీకు ఈ కష్టాలు రావడం అయితే జరిగింది. మీ పర్సన్ మూలంగా వారు మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారు, చాలా బాధలకు గురైతే చేశారండి. ఎప్పుడు వారు ఎలాంటి వారంటే ఒక డెవిలిష్ నేచర్, కన్నింగ్ నేచర్ ఉన్నవాళ్ళు. నాకు చూడండి, వాళ్ళ పేరు తీయగానే ఇది జ్యోతి అనేది ఎక్కువ అవుతుంది. థర్డ్ పార్టీస్ పేరు తీయగానే ఈ పర్సన్ నుంచి అంటే ప్రాఫిట్, బెనిఫిట్ అనేది ఉంటుందని ఇతన్ని వారి లైఫ్లోకి రప్పించారనమాట. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇతనికి ముందు చేప పడాలంటే ఎర వేయాలి కదా, ఎర వేసేసి గాలం అనేది వేసేస్తేనే చేప అనేది పట్టడం జరుగుతుంది కదా, అలాగనమాట. మీ పర్సను వారి ప్రమేయం లేకుండా వారి లైఫ్లోకి వెళ్ళడం, అంటే థర్డ్ పార్టీ వారు అలాంటి పరిస్థితులు కల్పించారనమాట. అంటే వారి యొక్క అందమా, లేదంటే మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్సా,
ఈ మొత్తంగానైతే మీ పర్సన్ ప్రమేయం లేకుండానే వారి లైఫ్లోకి వెళ్ళడము, వాళ్ళేమో అందుకోసము వేచి కూర్చున్నారు ఇతను ఎప్పుడు వస్తారా అనేసి. ఇతని పైన చాలా బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి కూడా ప్లే చేశారనమాట. అంటే మీ పైన వారి యొక్క చూడండి ఆ టాపిక్ తీయగానే ఫేమ్ ఎలా ఎక్కువ అవుతుందో అలా చేసేసి వారి లైఫ్ని వారి కంట్రోల్లోకి తీసుకున్నారనమాట. ఇప్పుడు మీ పర్సను ఎలా ఉంటారంటే మీ పైన చాలా కోపంగా, వాళ్ళు ఏది చెప్తే అది వింటారు, మిమ్మల్ని ఏం చేయమంటే అది చేసేస్తారండి థర్డ్ పార్టీస్ వారు. వారికి ఎంత అంటే అంత. మరి ఇప్పుడు ఎలా రియలైజ్ అవుతూ ఉన్నారంటే తను కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, దాని ద్వారా తను హాస్పిటల్స్కి వెళ్ళడం, లేదంటే తను ఒక గురుజీల లాంటి వాళ్ళని కలవడం, తన బాడీలో కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి, దాని ద్వారా అతను వేరే వాళ్ళని కలుస్తూ ఉన్నాడు. ఇది ఎగ్జాక్ట్లీగా రైట్. అందువల్ల తనకి ఎక్కడో ఏదో చిన్న డౌట్ అనేది మొదలవుతుంది అనమాట తన లోపల వచ్చే మార్పులకి. ఏంటి నా లైఫ్ ఇలా అవుతుంది అనేసి. అప్పుడు వారు చెప్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీ యొక్క పర్సన్ని, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటే వారికి మీ పర్సన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నారు. వారి దగ్గర అంటే మీకు మీరెవరో థర్డ్ పార్టీస్ వారెవరో వాళ్ళకి ఆ గురూజీలకే కానీ ఆ డాక్టర్స్కే కానీ మీరెవరో వాళ్ళకి తెలియదు కాబట్టి మీ గురించి థర్డ్ పార్టీస్ వారి గురించి చెప్తూ ఉన్నారన్నమాట. అందులో వాళ్ళకి ఎవరు జెన్యున్ పర్సన్, ఎవరు ఫేక్ పర్సన్ అని వారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వారు చేస్తూ ఉన్నారు. దానివల్ల వారి లోపల మార్పులు అయితే వస్తూ ఉన్నాయి. అందుకే మీ పర్సన్ అంటూ ఉన్నారు, నా లైఫ్ని నేను నా కంట్రోల్లోకి తీసుకుంటాను, నేను ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటాను, నేను ఒక స్నేకీ పీపుల్ తోటి ఉన్నాను, వాళ్ళని ఎలాగైనా నా లైఫ్లో నుంచి లీవ్ చేస్తా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. అందుకే వారి లోపల చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ న్యూ మూన్లో కూడా వారి లోపల మీ పైన అయితే ప్రేమ అయితే ఉందండి. పాజిటివ్ తోటే ఉన్నారు, నెగిటివ్గా అయితే లేరు. వారికి మీ పైన ఇప్పుడు వారి యొక్క నిజస్వరూపం, మీ యొక్క నిజస్వరూపం తెలిసేసరికి మీ పైన చాలా అమితమైన ప్రేమ అయితే ఉందండి. మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. నేను గతంలో లాగా లేను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను మీ యొక్క ఓల్డ్ పర్సన్ అయితే కాదు అని కూడా వారు అనడం అయితే చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి రావడమే వారు ఒక టార్గెట్గా పెట్టుకొని ఉన్నారండి. మిమ్మల్ని చాలా లవ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రేమ అయితే విపరీతంగా ఉందండి మీ పైన. ఇంకా ఇవి కార్డ్స్లో కూడా చూద్దామండి ఎలాంటి ఎనర్జీస్ చూపిస్తాయో. ఇగో ఇలా ఒక గ్రూప్ లాగా వారైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. మీ యొక్క పర్సన్ ఎప్పుడు వారి హెల్ప్ అనేది లేకుండా మీ పర్సన్ అయితే ఉండరు అలాగనమాట. మిమ్మల్ని అయితే సింగిల్గా చేసేసారండి. ఒక గ్రూప్ లాగా వారందరితోటి కలిసి మిమ్మల్ని ఒంటరిని చేసేసారు, ఒంటరిని చేసి ఇవన్నీ చేశారు. ఇక్కడ ఒక్కటి మాత్రమే పడింది మిమ్మల్ని ఇలా అంటే మిమ్మల్ని ఇలా చేసేస్తే వారికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనేసి. కానీ మీరు మీ లైఫ్లో మీరైతే ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పుడు ఇది కూడా హార్ట్ బ్రేక్ లాగా ఇలా హార్ట్ షేప్ లాగా ఇలా చూపిస్తూ ఉందండి. గమనించండి, హార్ట్ బ్రేక్ అయితే అయ్యింది మీ పర్సన్కి. అలా వారు అక్కడ ఉండి కూడా వారి యొక్క నిజస్వరూపం తెలుసుకోవడము, ఎవరు నిజం ఎవరు ఫేక్ అని అయితే తెలుసుకుంటూ ఉన్నారు మీ పర్సను. దానివల్ల వారి లోపల రియలైజేషన్ అయితే వచ్చిందండి. ఇప్పుడు వారు ఆలోచిస్తూ ఉన్నారనమాట, ఎవరి లైఫ్లోకి వెళ్తే బెటరు, ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు తన లైఫ్లో అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి అయితే ఫాస్ట్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి. కార్డ్స్ కూడా చూద్దాము ఏం చెప్తాయో. 1 2 3 4 5 6 7 8 9 10
క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ పెంటికల్, ద మ్యాజిషియన్, 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 5 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 6 ఆఫ్ పెంటికల్, 5 ఆఫ్ పెంటికల్, ద ఎంపరర్. వారు అయితే అంటే ఒక నెగిటివిటీ నుంచి పాజిటివ్గా అయితే చేంజ్ అయ్యారండి. వారు మిమ్మల్ని మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేసింది డబ్బు కోసం. మీరు ఎమోషన్స్, లవ్, కేర్ ఇస్తూ ఉంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం, తన లోపల చాలా చీటింగ్ ఎనర్జీస్ అయితే ఉండేవి. మీ లైఫ్లో కూడా చాలా కొట్లాటలు, గొడవలు ఇవన్నీ కూడా జరిగాయి. మీరు వెళ్తేనే తన లైఫ్ బాగుంటుంది అనుకున్నారు. బట్ థర్డ్ పార్టీ దోపిడీ చేసేసరికి వారి లోపల రియలైజేషన్ అయితే కలిగింది. దానివల్ల ఎవరు ఉండాలి తన లైఫ్లో, ఎవరు ఉండొద్దని రియలైజ్ అయితే అయ్యారు. స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు మీ గురించి మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు. 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. ఎప్పుడు డే డ్రీమ్స్ కనుకుంటూ నేను నా పర్సన్ని మిస్ చేసుకున్నా అని కూడా వారైతే ఫీల్ అవుతున్నారు. చాలా హర్ట్ అవుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఒంటరిగా ఉంటూ ఉన్నారండి. ఇప్పుడు మళ్ళీ ఎలాగైనా మీతోటి రీయూనియన్, ఫ్యామిలీ, కిడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్ అనేది చేస్తూ ఉన్నారు. నేను వద్దు అనుకొని నిన్ను వదిలిపెట్టాను, మళ్ళీ నేను కావాలనుకుంటే తిరిగి నా లైఫ్లోకి పొందలేనా, నేను ఒక పెద్ద మెజిషియన్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నా లోపల ఇన్నర్ చైల్డ్ని మొత్తం నేను వదిలిపెట్టాను. ఐఎమ్ ద ఎంపరర్, నేను ఒక ఫాదర్ లాగా ఆలోచిస్తాను, నీకు తెలుసు కదా నేను అనుకుంటే ఏదైనా చేస్తా అని మీకు చెప్తూ ఉన్నారండి మీ పర్సన్. ట్రూ ఎమోషన్స్ తోటే ఉన్నారు. నువ్వు నన్ను నమ్ము, క్లైమ్ చేయి, నేను ఫాస్ట్గా నీ లైఫ్లోకి వస్తా, సెలబ్రేషన్ అనేది చేసుకుందాము అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను థర్డ్ పార్టీని ఎలాగైనా వదిలేస్తా, నేను థర్డ్ పార్టీకి చాలా గిఫ్ట్లు అన్నీ ఇచ్చేసి అన్నీ లాస్ట్ సిచ్యువేషన్ అనేది చూశాను. తను ఎప్పుడు నన్ను ఎమోషన్స్ అవి డ్రామా అనేది ప్లే చేశారు, కానీ నాతోటి ఎప్పుడు ట్రూ పర్సన్గా తను ఉండలేదు. జెన్యున్ పర్సన్ లాగా ఎప్పుడు ఫేక్ పర్సన్గా వండుకుంటూ నా పైన ఏదో అన్కండిషనల్ లవ్ అనేది ఒలకబోసింది, అంతే కానీ నన్ను ఎప్పుడు కూడా సరిగా చూడలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. తన అవసరానికి నన్ను చూసింది, నేను ఒక బుద్ధి లేని పర్సన్ లాగా నేను వెళ్ళాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఇప్పుడు అడ్వెంచర్స్ అనేటివి నేను చేస్తాను, ఎలాగైనా నేను వస్తాను, నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఇక పైన నీ లైఫ్లోకి రావడమే పనిగా పెట్టుకుంటాను, ఐ విల్ డూ ఇట్ అంటూ ఉన్నారండి మీ పర్సను. ఎలాగైనా మిమ్మల్ని రీచ్ అవుతాను అని కూడా అంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ రానివ్వకుండా చేసినా కూడా నేను తనని ఎలాగైనా వదిలిస్తాను, నాకు అంత టాలెంట్, అంత కెపాసిటీ, అంత క్యాపబిలిటీ ఉంది నాకు, అది వెన్నతోటి పెట్టిన విద్య, నా లోపల కొంచెం డెవిలిష్ నేచర్, స్నేక్ ఎనర్జీస్ అనేటివి ఉంటవి నాకు ఉన్నాయి కాబట్టే నేను థర్డ్ పార్టీని ఆకర్షితులను అయ్యాను. అలాగే వాళ్ళ లైఫ్లో నుంచి వదిలి వెళ్ళడం అంటే కూడా అది నాకు చాలా సులభమైన పని. నేను ఒక రిస్క్ అనేది తీసుకుంటాను నీకోసం, యు ఆర్ మై సన్షైన్ అని మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారండి మీ పర్సను. మీ లైఫ్లోకి రావడమే పని అంటూ ఉన్నారు. మీతోటి ఉంటేనే లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. తనకి లైఫ్లో పనిష్మెంట్ అనేది జరిగింది. నేను థర్డ్ పార్టీ వల్ల చాలా సిచ్యువేషన్స్ అనేటివి ఫేస్ చేశాను. ఇప్పుడు నాకు ఎవరు ఉంటే బెటరు, ఎవరు లేకుంటే బెటర్ అనేసి అర్థమైపోయింది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు జ్ఞానోదయం అనేది అయ్యింది, ఇప్పుడు నేను ఎలాగైనా వచ్చేస్తాను నీ లైఫ్లోకి అని అంటూ ఉన్నారు. మిమ్మల్ని చూసి మీ యొక్క పర్సన్ చాలా ఇన్స్పైర్ అవుతూ ఉన్నాను, ఎందుకంటే నువ్వు నాలాగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం, నేను నిన్ను చాలా డిప్రెషన్లో పడేయలేదని కాదు, నా వల్ల నువ్వు ఫైనాన్షియల్గా, మెంటల్గా అన్ని విధాలుగా లాస్ అనేది చూసావు. బట్ నువ్వు ఎలా అంటే ఒక స్టేబుల్ పర్సన్గా ఉన్నావు, నీకు నిజానికి అబద్ధానికి తేడా తెలుసు, నీలాగా నువ్వు ఉన్నావు. బట్ నేనే కలర్స్ మార్చుకుంటూ థర్డ్ పార్టీ సర్వస్వం అని వెళ్ళిపోయాను, థర్డ్ పార్టీ నాకు చుక్కలు చూపెట్టింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దాము. ఇందులో రాశులు
మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్లీగా 2 ఇయర్స్ అవుతుందండి. మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుందో కూడా చూద్దాం. ఇందులో మన నెలలు ఉన్నాయండి. 12 మంత్స్ ఉన్నాయి, 12 రాశెస్ ఉన్నాయి. మీకు ఏ రాశులు వస్తాయి, మీకు వారికి ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుందో కూడా చూద్దామండి. సెప్టెంబర్ మంత్ అయితే చూపిస్తుందండి రీయూనియన్. మీ పర్సన్కి మీకు సెప్టెంబర్ చూపిస్తుంది. మిథున రాశి రాశుల పరంగా కుంభరాశి, కర్కాటక రాశి, తులారాశి, సింహరాశి, ఇవి అయితే రావడం అయితే జరిగిందండి. ఇంకా లెటర్స్ కూడా చూద్దాము. లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్లు కూడా. B letter, R letter, U letter, F letter, Z letter, Y letter, P letter, H letter. ఇది నేను తీస్తేనే పడిందండి. ఈ లెటర్స్ అయితే రావడం అయితే జరిగింది. వీరికి వచ్చిన లెటర్స్ వారికి ఎనర్జీస్ ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. మిగతా వారికి తక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఉంటే మీరు రిసీవ్ చేసుకున్నా పర్వాలేదు. 30 to 40% ఉంటేనే రిసీవ్ చేసుకోండి. ఇదైతే జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇదైతే పర్సనల్ రీడింగ్ అయితే కాదు. ఇందులో 15 ఉందండి. 15, 22, 13, 2, 8, 5, 6, 29, 1, 9, 21, 31, 19, 25, 30, 27, 17, 16, 14, 24, 20, ఈ నెంబర్స్ అయితే ఎక్కువగా రావడం అయితే జరిగిందండి. మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో కూడా చూద్దాము. మీరైతే చాలా డేర్గా ఉండాలి. ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండొద్దు. మీ యొక్క బలహీనతే శత్రువుకు బలమవుతుంది. ఎప్పుడు కూడా ఏది జరిగినా అంతా మన మంచికే. మనకు అంటే మీరు అనుకున్న వేళలో కొన్నిసార్లు జరగకపోయినా కూడా మీరు మనోధైర్యంతో ఉండాలి. ఎందుకంటే మీకు అది చెడు అయితే అది దానిని మీ లైఫ్లోనికి రానివ్వదు. మంచి అయితేనే యూనివర్స్ రాణిస్తుంది. మీకు ఒక దారి అనేది మూసుకుపోతే ఇంకొకటి తెరిచి అనేది ఉంటుంది. అంటే మీకు అంతకంటే ఇంకా బెటర్ది ఏదో మీ లైఫ్లోకి అయితే రాబోతుంది అనుకోవాలి. కానీ అదే ప్రపంచం అనేలాగా ఉండొద్దు. మీ పర్సను ప్రాక్టికల్గా ఉండి ఎమోషనల్గా అయితే మారారు. మీరు ఎమోషనల్ నుంచి ప్రాక్టికల్గా మారారు. బట్ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఎలా ఉంటున్నాయి, పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా అనే మైండ్ సెట్ తోటి మీరు ఆలోచించాలి. ఎప్పుడు కూడా పాజిటివిటీనే లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి. అంటే ఏ మనిషికి పూర్తిగా లైఫ్ లాంగ్ తోడు ఉండరు. వారు మన కర్మ కొద్దీ మన లైఫ్లోకి వస్తారు.
కర్మ అయిపోగానే ఎవరి నుంచి దూరం కావాలో వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. మన లైఫ్ స్పాన్ కూడా ఇప్పుడు సగటు మనిషి జీవితం 60 సంవత్సరాలు. అంతకంటే ఎవరు కూడా ఎక్కువ రోజులైతే బ్రతకరు. ఎవరు ఎవరికి తోడుగా ఉండరు. ఏది జరిగినా అంతా మన మంచికే. అంటే ఈ గొడవలు ఇవన్నీ రావడానికి ఏంటంటే కర్మఫలం. మన కర్మలో ఏదైతే రాసిపెట్టి ఉంటుందో అది 100% జరుగుతుంది. కర్మను తప్పించుడు ఎవరి తరం కాదు. కొందరు ఎలా అంటే కొందరు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని చాలా ఒక గ్రూప్ లాగా చేస్తారు. కానీ అతని కర్మ వల్ల వీళ్ళు అధపాతాళానికి పోవచ్చు. అలా అంటే వీళ్ళకు గత జన్మలో ఏదైనా కర్మ చేసుకొని ఉంటే లేదైనా అలాంటివి అనుభవిస్తారు. కానీ కొన్ని సిచ్యువేషన్లలో వీళ్ళ కర్మ అనేది అయిపోతే మళ్ళీ ఈ పర్సన్కి వాళ్ళు చేసిన దానికి ఆ నెగిటివ్ కర్మ ఎంతమంది కలిసి చేశారో అంతమంది అనుభవించడం కూడా జరుగుతుంది. విధిని తప్పించడం ఎవ్వరి తరం కాదు. అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము. అలాగే జీవితాలు కూడా అప్పటికప్పుడు బాగున్న జీవితాలు కూడా ఒక్క క్షణంలో చిన్నాభిన్నం కావడం అయితే జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు బాగున్నాము అనుకుంటాం, మనకు తెలియకుండానే రేపు పొద్దున్న తెల్లారితే ఏ సునామీ వస్తుందో కూడా ఎవరికి తెలియదు, ఏ భూకంపం వస్తుందో తెలియదు. అంటే అది ఈ జీవితాలు అనేటివి నిలకడ లేనివి. ఉన్న అన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. అంటే కొందరు ఎలా ఉంటారంటే వాళ్ళకి డబ్బు పైన ప్రేమ, లస్ట్ ఎనర్జీ తోటి వారు ఒక ఎలా అంటే ఒక పెద్దరికం చేయడానికి ఒక పట్టం అంటే ఇది శాశ్వతము అనుకునేలాగా వారు అనుకుంటారన్నమాట. వాళ్ళు చాలా యాటిట్యూడ్ అనేది ఉంటుంది అన్నమాట. వాళ్ళకేమో వాళ్ళు ఎదుటి వ్యక్తుల ముందు ఎలా బిహేవ్ చేస్తారంటే యాటిట్యూడ్ లేనట్టు సంఘ సేవకులైనట్టుగా బిహేవ్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్లోనే ఇంతమంది డ్రామా పర్సన్స్ కూడా ఎక్కడో ఉండరండి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉంటారు. వారే చేస్తారు. వారు మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేసేసి వాళ్ళు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ హర్ట్ చేస్తారనమాట. దీనివల్లనే గొడవలు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు అంటే ఎమోషనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళే ఎక్కువ బాధలు అనేటివి అనుభవిస్తారండి. ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ పెయిన్ అనుభవిస్తారు. వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళకి హాని చేసి వాళ్ళు సంతోషం వెతుక్కుంటూ వెళుతారు. వాళ్ళకి వీళ్ళకంటే తాతలు దొరుకుతారు. అప్పుడు వీళ్ళు పెయిన్ అనుభవించడం అనేది జరుగుతుంది. అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే నొప్పి విలువ తెలియదు కదా. వారి లైఫ్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే, కర్మ అనుభవించే వారి చేత అనుభవిస్తేనే వారికి అప్పుడు ఎవరికి ద్రోహం చేశామో అనేది బల్బ్ అయితే వెలుగుతుందండి. మీకు యూనివర్స్ ఏం సమాధానాలు చెప్తూ ఉందో, మీ పర్సన్ యొక్క ట్రూ ఫీలింగ్స్ ఏమిటో చూద్దామండి. అబండెన్స్, మీ లైఫ్లోకి అబండెన్స్ అయితే 100% అయితే రాబోతుందండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, కొద్ది వారాల్లో మీ లైఫ్లో కొన్ని చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయి. రీకన్సిడర్, మీరు మళ్ళీ రీకన్సిడర్ కండి అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే మీ పర్సన్ విషయంలో మేబీ మీది కోర్టు చుట్టూ లేదంటే పోలీస్ స్టేషన్స్ పెద్ద మనుషుల చుట్టూతా తిరిగినట్లయితే మళ్ళీ మీరు ఆ పర్సన్స్ని వెళ్ళి కొందరిని అంటే ఏం చేస్తే మీరు యాక్షన్ అనేది తను తీసుకోకుండా మీరు తీసుకోకుండా ఉంటే అది ముందుకు వెళ్ళదు కదా. అలాగే ఉంటుంది. యాక్షన్ అనేది తీసుకుంటేనే ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ప్రాబ్లం ఎక్కడ నుంచి ఎవరి దగ్గర నుంచి మొదలవుతుందో వారి దగ్గరనే సొల్యూషన్ అనేది ఉంటుంది. అంటే కొందరు మేము నిప్పు పెట్టాము, మా లైఫ్లోకి మేము వెళ్ళిపోయాము, థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కర్మ అనుభవించి మళ్ళీ లాస్ట్ ఫైనల్ సొల్యూషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకున్నా అది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. థర్డ్ పార్టీ చేతిలో బలి అయిపోయినా అది వాళ్ళ కర్మ. అది మీరు వారి లైఫ్లోకి ఉండాలా అనేది అది మీ యొక్క డెసిషన్ అండి. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే మీ సిక్స్త్ సెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. వారు చెడ్డవారైతే వెళ్ళకుండా మిమ్మల్ని యూనివర్స్ అడ్డుపడుతుంది. మీకు కూడా ఇంత లాంగ్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ లాంగ్ డిస్టెన్స్ కూడా ఊరికే రాదండి. వారు మీకు చెడు చేస్తే ఉద్దేశం ఉన్న పర్సన్స్ అనుకోండి 100% మిమ్మల్ని యూనివర్స్ వాళ్ళ దగ్గరికి చేర్చదు. మీరు అనుకుంటారు కదా మేము ఇలా చేసి ఉంటే బాగుండు, వీళ్ళని కన్సిడర్ అయితే బాగుండని. కాదండి, 100% వాళ్ళు మీకు ఏదో చెడు చేస్తారు. చెడు చేసే ఉద్దేశం వాళ్ళకి ఉంది కాబట్టే మిమ్మల్ని ఒక దగ్గర యూనివర్స్, వారిని ఒక దగ్గర
ఉంచుతుంది. మీకు మీ ఏంజిల్స్ కూడా ప్రొటెక్షన్ అనేది చేస్తారు. దాని ద్వారానే మీరు వారి నుంచి సేవ్ అవుతారనమాట. మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఈ గ్యాప్ అనేది మీరు అనుకుంటారు కదా, ఏ కర్మ చేశామో అందుకే ఇలాంటిది వచ్చిందని మీరు అనుకుంటారు. కాదండి, మీకు హాని కలిగించే పీపుల్ నుంచి వెళ్ళి మిమ్మల్ని యూనివర్స్ అయితే కాపాడుతుంది అని అర్థం అండి. యు ఆర్ రెడీ. మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, మీరు వాటిని పరిస్థితులు అనేటివి ఎలాంటివి వచ్చినా మీరు ఎదుర్కోవడానికైతే సిద్ధంగా ఉండండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి. అన్నింటికంటే మనోధైర్యం చాలా ఉండాలండి. మనోధైర్యం, మనోసంకల్పం పెద్దదైతే ఎంతటి పెద్ద ఏనుగునైనా కూడా జయించవచ్చు. ఎంతటి రాక్షస పీపుల్ తోటైనా, వాళ్ళు ఎంత మందైనా ఉండని, వాళ్ళు ఎంత బలవంతులైనా కానివ్వండి, మీరైతే స్టేబుల్గా ఉండండి. మీ సంకల్పం పెద్దది, మంచిది అయితే ఇతరులకు హాని లేకుండా ఉంటే మీకు లేట్ అయినా కావచ్చు, బట్ మీరు అనుకున్న వేళలో సక్సెస్ అయితే అవుతారు. మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేస్తారండి. కాకపోతే కొంత పీరియడ్ అనేది వాళ్ళకి కొన్ని సులువుగా అందొచ్చు, మీకు కొంచెం లేట్గా అందొచ్చు. బట్ యూనివర్స్ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. అలాగా ఇప్పుడు మీ పర్సన్లో అయితే వచ్చిన ఎనర్జీస్ ప్రకారం అయితే ఎవరి పర్సనో కానీ తన లోపల అయితే రియలైజేషన్ అయితే వచ్చింది. గతంలో లాగా లేరు. ఎవరు ఫేక్, ఎవరు ట్రూ, వారిని జీవితాన్ని తీసుకుపోయి వేరే వారి చేతిలో పెట్టారు. వాళ్ళు చెప్పినట్టు మీ పర్సన్ డ్యాన్స్ వేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ పర్సన్ లోపల బ్యాటరీ, ఛార్జింగ్, కరెంటు ఉన్నంత వరకే యూజ్ చేసుకుంటారు. ఆఫ్టర్ యూ గో బ్యాక్ అంటారు. అలాగా మీ పర్సన్ మళ్ళీ ఆఫ్టర్ యూటర్న్ తీసుకొని మీ లైఫ్లోకి రావడమే. ఇదే జరుగుతుంది 100%. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది. తప్పదు, కొంత సమయం అనేది పడుతుంది. కాకపోతే ఇలా మధ్యలో వచ్చేవాళ్ళు వాళ్ళ ప్రాఫిట్ బెనిఫిట్ కోసము ఏం చేస్తారంటే వచ్చే పోయే అని చెప్తారనమాట. అంటే వాళ్ళ ప్రాఫిట్ అంటే ఇద్దరి మధ్యలో గొడవలు అవుతుంటే, చిచ్చులు పెడుతుంటే వీళ్ళు వాళ్ళ చుట్టూతో తిరగడం, లేదంటే కోర్టుల చుట్టూ అడ్వకేట్స్ ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి మనీ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇలా చేస్తారనమాట. ఎవరి స్వలాభం కోసం వాళ్ళు కోటి కోసం కోటి విద్యలు అని అంటారు కదా. ఈ గొడవలు అవుతుంటే కూడా చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా అవుతాయి. అంటే థర్డ్ పార్టీని ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఎక్కువ స్ట్రగుల్స్ ఉంటాయండి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ చేయని అంటే ఇందులో వారి యొక్క పర్సన్ ఇంతే అని తెలుసుకొని రియలైజ్ అయ్యి కామ్గా ఉంటారు చూడండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎవరైతే మనీ ఇన్వెస్ట్ చేసి మా పర్సన్ మా లైఫ్లోకి రాకుండా ఉండాలి అని ఇక్కడ అక్కడ లంచాలు పోసుకుంటూ అవి చేస్తారు కదా, వాళ్ళకు ఉంటుందండి. మీ నుంచి ప్రెజర్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కోసం పీడిస్తూ అంటారనమాట. వాళ్ళకు లైఫ్ పోతుంది, పరువు పోతుంది, మనీ పోతుంది. వాళ్ళు చాలా బయటికి చూడడానికి మాత్రం ఎలా ఉంటారంటే చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తారు. బట్ వాళ్ళు ఎంత యాటిట్యూడ్ చూపెట్టినా మీరు చూడడానికి ఏమో భయపడ్డట్టుగా భయపెడుతూ మీరుంటారు, భయపడుతూ వారుంటారు. అది మీకు వారికి ఉన్న తేడా. మీరు వాళ్ళని చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారండి. ఎందుకంటే ఆల్రెడీ మీ లైఫ్ మొత్తం వాళ్ళు స్పాయిల్ చేశారు. బట్ మీరేంటంటే అదొక ఆనందం లాగా అనిపిస్తుందండి మీకు ఆ సిచ్యువేషన్స్లో. నాకు ఆ మాట చెప్పాలనిపించింది. ఎందుకు అనంటే మీకు ద్రోహం చేసింది మీకు తెలుసు, తనకి తెలుసు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. బట్ తను అది ఒప్పుకోరు. ఎందుకు అనంటే నేను మంచివాడిని అనిపించుకోవడానికి ఎంత డబ్బైనా వృధా చేస్తారు. తను ఒక మంచి అంటే నాకు నువ్వు కాకుండా ఇంకొకరు దొరకకపోతారా అని ఇంకొకరు లైఫ్లోకి వెళ్తారు. వాళ్ళేం మీకంటే మంచి వాళ్ళు కారు. అలాగా అంటే ఎవరికైనా గవే ఎమోషన్స్ ఉంటాయి. ఎవరైనా గదే పర్సన్ అంటే అది వాళ్ళ వే ఆఫ్ ద బిహేవియర్. వాళ్ళు మీ దగ్గర ప్రేమ అనేది చూపెట్టకుండా మీరు మంచి వ్యక్తులు కారని మిమ్మల్ని బ్యాడ్గా చేసి చూపెట్టుకుంటూ వాళ్ళ దగ్గర వారి ఉన్న అందానికా, డబ్బుగా, ఫుడ్ బెడ్ కోసమా, దేనికోసమో అప్రోచ్ అవుతారు. దానికోసం మిమ్మల్ని నెగిటివ్గా చేసి చెప్తారు. బట్ మీరు నెగిటివ్ కాదు వాళ్ళు అన్నంత మాత్రాన. అలాగే మీరే ప్యూర్ జెన్యున్ పర్సన్. మళ్ళీ ఏ గూటి పక్షి కూడా ఆ గూటికి అయితే చేరక తప్పదు. తను ఒకవేళ మిమ్మల్ని వద్దని వెళ్ళినా కూడా మీరు మీ లైఫ్ పైన ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి. మీ లైఫ్లోకి ఇంకొకటి బెటర్గా వస్తుంది. ఇది జీవితం కాదు అనుకునేలాగా కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్గా మోటివేషన్ అయితే చేసుకోవాలి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి.
కొన్ని మోటివేషనల్ ఎక్కువ చెప్పానండి. మీకు ఎలా అనిపించినా కానీ లైట్గానైతే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.